గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఎలా అయిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంత మంచి విషయాన్ని మన స్నేహితులకు ఆత్మీయులకు తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని గమనిస్తాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమైంది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాల్లో ఒక కథ కనబడుతుంది. పూర్వం కౌశికుడు అనే విష్ణు భక్తుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. తన భక్తితో విష్ణుమూర్తిని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. అయితే ఆ విష్ణు భక్తుడు మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోగానే శ్రీ మహావిష్ణువు అతడితో సంగీత సభని ఏర్పాటు చేశాడు. కానీ నారదుడికి మాత్రం ఆ సభకు వెళ్ళడానికి ప్రవేశం లభించలేదు. దాంతో నారదుడు లక్ష్మీదేవిని శపించగా అప్పుడు వారు ప్రత్యక్షమై నారదుడు పశ్చాత్తాపడేలా చేస్తారు. మరి శ్రీ మహావిష్ణువు నారదుడు సంగీతం నేర్చుకోవడానికి ఎలాంటి ఉపాయాన్ని చెప్పాడు? నారదుడు సంగీతాన్ని నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అతడు తన గత జన్మ గురించి ఏమని చెప్పాడు? గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణు భక్తుడైన కౌశికుడు గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడిని స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటు చేస్తాడు. అయితే త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ సభకు వెళ్ళడం అనుకోగానే అతడికి సభలోకి రావడానికి అనుమతి లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుడిని అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నారదుడితో, నారద కపట భక్తితో ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ అది వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచిన వారికి నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటాను. సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియజెప్పడానికే నేను అతన్ని సత్కరించాను. నీ శాపానికి మేము బాధపడటం లేదు. దాని కారణంగా మంచే జరుగుతుందని చెప్పడంతో నారదుడు చాలా బాధపడుతూ, దేవా నన్ను క్షమించు, అసలు జ్ఞానం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీ మహావిష్ణువు పాదాలపైన పడి వేడుకున్నాడు. ఇక శ్రీ మహావిష్ణువు నారద చింతించుకు, నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఇక్కడ ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది. అక్కడ ఉన్న ఉలూకపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరుతాడు. ఇక నారదుడు తన మనసులో నాకు తెలియని ఆ సంగీత విద్వాంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులెందరో అక్కడ సంగీత విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. అక్కడే నారదుడి వారికి గురువైన గానబంధుని చూశాడు. నారదుడు అతడికి నమస్కారం చేసి, కౌశికుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు, అలాంటి సంగీత విద్యని నాకు నేర్పించండి అని అడిగాడు. అప్పుడు గానబంధువుకి నారదుని మనసులో ఏమన్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను అన్ని విషయాల్లో బాగా చూసుకునే ఆ రాజు ఒక సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరతు పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికి మరణశిక్షని అమలు చేయండి అంటూ మంత్రులకి ఆదేశాలు కూడా ఇచ్చాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే వ్యక్తి రాజాజ్ఞ మర్చిపోయి దేవుడిని తన భక్తి గీతాలతో స్తుతించాడు. అతడి గానానికి అక్కడి ప్రజలు కూడా అన్నీ మర్చిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుడిని బందీ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళగా రాజు బాగా ఆలోచించి, పడినవాడు బ్రాహ్మణుడు గనక మరణశిక్ష విధిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని భావించి మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రాజు మరణించి మరుజన్మలో గుడ్లగూబలాగా జన్మిస్తాడు. దాంతో ఆహారం రాత్రి సమయాల్లో మాత్రమే తీసుకోవాలి, కానీ ఆ గుడ్లగూపుకు ఆహారం సరిగా లభించలేదు. ఇలా ఒక 4 రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరైంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా అప్పుడు ఆ గుడ్లగూబ, ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేను రాజ్యంలో అందరినీ బాగా చూసుకున్నాను కదా అని అడుగగా యమధర్మరాజు, రాజా నీవు రాజ్యాన్ని సరిగానే పరిపాలించావు, కానీ భగవంతుడిని వేదమంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ దుస్థితికి తీసుకువచ్చిందని చెప్పడంతో అతడు, యమదేవ, నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడే మార్గాన్ని చూపండని
అడగగా, నీవు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఒకవేళ శిక్షాకాలం తగ్గాలంటే ఈ గుహ దగ్గరలోనే నీ గత జన్మ శరీరం ఉంది. ఆ శరీరాన్ని మాంసాన్ని రోజుకు కొంత చీల్చి తిను. అది పూర్తయ్యేలోపు నీకు శుభం కలుగుతుందని చెబుతాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని, నేనే నారద, ఇలా నేను నా శరీరాన్ని రోజు తింటూ ఉంటే ఒక రోజు ఆ బ్రాహ్మణుడు నా శవం దగ్గరికి వచ్చి చూశాడు. అతడెవరో కాదు, నేను రాజ్యబహిష్కరణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతూ ఉండగా వెంటనే అతని పాదాలపైన పడి, జరిగిన దానికి నన్ను క్షమించు, నేను భువనేశ్వరాజుని అంటూ పశ్చాత్తాపడి తనకి యముడికి మధ్య జరిగినదంతా వివరించాడు. అప్పుడు హరిమిత్రుడు, నీవు నాపైన చూపించిన ఈ మూర్ఖత్వాన్ని ఆ రోజే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ రోజు నుండి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడిపై అందరికీ సంగీతాన్ని బోధిస్తావంటూ పలికాడు. ఇలా నేను సంగీత విద్వాంసుడిని అయ్యాను. ఆ విధంగా గానబంధు నారదుడితో వివరించాడు. ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతడి శిష్యుడిగా మారిపోయాడు. సంగీతం అనేది ఒక కళ, దానికోసం జీవితాన్ని అర్పించాలి. ప్రతి క్షణం కష్టపడి సాధన చేస్తే దీన్ని సాధించవచ్చు అని వివరించగా, నారదుడు దాదాపు 1000 సంవత్సరాలు సాధన చేసి 3,60,6 రాగాల్లో మంచి ప్రావీణ్యత సాధించాడు. దీంతో సంతోషించిన నారదుడు గురుదక్షిణ ఏం కావాలో అని అడగగా, శిష్యుడిగా కోరుకోమంటూ ఉన్నావు కనుక చెబుతూ ఉన్నాను. లోకం ఉన్నంత వరకు సంగీత కళతో పాటుగా నేను కూడా అందరికీ గుర్తుండేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, గురువయ్య, ఇది చాలా చిన్న కోరికనే. మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువుకి గర్భమంతుడి వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదువుగా కాని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైనదని పురాణం. మా వీడియో మీకు నచ్చి